అలాంటి తరుణములో వారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి 6వ వచనంలో అంటారు, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లు మా దోషములు మమ్మను కొట్టుకొని పోతూ వచ్చాయి. పశ్చాత్తాపడుతున్నారు దేవుని సన్నిధిలో. దేవుడు కరుణామయుడని, దేవుడు ప్రేమ గలివాడని, దేవుడు దయాళుడని, దేవుడు కృపగల దేవుడని వారికి తెలుసు. కనుకనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చి దేవుని సన్నిధిలో ఏకంగా మోకరించి వారు పశ్చాత్తాపడుతున్నారు. చేసిన తప్పులు, పొరపాట్లు, అవిధేయతలన్నీ కూడా ఒప్పుకుంటున్నారు. వారి పతనాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. కాబట్టి మేమందరం అపవిత్రులమైతే వచ్చాం, మేమందరం ఒక్కలం కాదు ప్రభా, ఇశ్రాయేలు ప్రజలమందరం కూడా అపవిత్రులు అయిపోతూ వచ్చాం, మేమందరం కూడా నీ మాట వినలేదు, అందుకనే మాకు ఇంత నష్టం,